పెద్దవాళ్ళలో అయితే సహజంగా వస్తుంది అనుకోవచ్చు. కానీ చిన్న పిల్లల్లో కూడా ఈ పీసీఓడి సమస్యలు చాలా ఎక్కువగా ఉండడం, పీరియడ్స్ లేట్ అవ్వడం ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. మరి దీనికి గల కారణాలేంటి? ఇప్పుడు యాక్చువల్‌గా నేను డాక్టర్ గాదు గాబట్టి ఇవన్నీ పెద్దగా నేను చెప్పలేకపోవచ్చు. హ్మ్. అన్నిటికీ మూల కారణము ఆవు వ్యాసంలాగా ఆహారం అంటారా? ఫుడ్ హ్యాబిట్స్‌లోకే వస్తది. హ్మ్. ఇప్పుడు బేసికలీ పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఈ కేకులు, ఈ ఫాస్ట్ ఫుడ్సు హ్మ్. ఇవన్నీ పెట్టడము, పొల్యూషను, కెమికల్సు, ఫుడ్‌లో కెమికల్స్, బాడీ మీద వాడేటివి, మన మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో హ్మ్. వాడే హెవీ మెటల్సు, వీటన్నిటి వలన రకరకాల సమస్యలొస్తా ఉన్నాయి. హ్మ్. దాంట్లో హార్మోన్ ఇంబాలెన్స్‌ల వలన థైరాయిడ్ పోవడం గానీ, పీసీఓడీ రావడం గానీ హ్మ్. ఇవన్నీ వస్తా ఉన్నాయి. హ్మ్. అగ్రికల్చర్‌లో గూడా కెమికల్స్ వాడడము, కొన్ని రకాల వీడ్‌సైడ్స్, హ్మ్. రౌండ్ అప్ అని ఇట్లా కొన్ని కలుపు మందులు. దానివలన సీరియస్ ప్రాబ్లమ్స్, స్కిన్ హ్మ్. ప్రాబ్లమ్స్, కొన్ని క్యాన్సర్‌లు అన్నీ వస్తున్నాయి.